తాతయ్య కొంచెం సేపు పడుకొని ఉంది తాతయ్య. ఏరా రా భోగిమంటల దగ్గరికి వెళ్దాం. మనోడు ఏంటి తాతయ్య ఈ భోగిమంటల సంగతి ఏంటి? అదా చెబుతా విను. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ నాయన. సూర్యుడు మకర రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశి లోనికి ప్రవేశించడాన్ని సంబరాలు మొదలవుతాయి. ఊళ్ళో జనాలందరూ పనికిరాని పాత వస్తువులన్నింటినీ భోగిమంటలో వేసి కొత్తగా మారాలనే ఉద్దేశంతో భోగిమంటల దగ్గరికి వెళ్దాం పదా. తాతయ్య చూడు, వాళ్ళందరూ ఎంత బాగా ముగ్గులు వేశారో. తాతయ్య అవును, ఇంటి ముందు కల్లాపు చల్లి భూదేవికి పూజ చేయడం మన ఇంటి ఆనవాయితీ. మన రోజు లేవగానే ముగ్గులు చూస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే ఈ ముగ్గులు వేస్తారు నాయన. పక్కింటండి సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు శుభం కావాలి తల్లి. తాతయ్య పద అలా ఊళ్ళోకి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చూసొద్దాం. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, జై రమణ రమణ గోవింద హరి, జై రమణ రమణ గోవింద హరి, హరిలో రంగ హరి. తల్లి చాట తీసుకొని రా అమ్మా. సరే అమ్మమ్మ. శుభం శ్రీరామ రక్ష, సర్వదేవతల రక్ష, ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో తోపగాలని శ్రీరామ రామ గోవింద హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. మనవరాలు అమ్మమ్మ అమ్మమ్మ చూడు, అతను ఎవరో ఎద్దును పిలుచుకొని వస్తున్నారు. అది ఎద్దు కాదమ్మా, గంగిరెద్దు. గంగమ్మనే మనల్ని పవిత్రం చేస్తుంది. అతను మన ఇంటికే వస్తున్నాడు, చూస్తూ ఉండు. ఓ బసవన్న, అమ్మగారికి సలాం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు. ఓ బసవన్న, అమ్మగారికి సలాం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు. ఓ బసవన్న, అయ్యగారికి అమ్మగారికి సలాం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు. ఆ గంగమ్మ నిన్ను చల్లంగా చూడంగా. సుఖీ భవ, సుఖీ భవ. అమ్మమ్మ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరికీ మనం ఎందుకు ఇస్తున్నాము డబ్బులు? ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మలు ఉంటారు. మన దగ్గర ఉన్నది 10 మందికి పెట్టాలి, దానం చేయాలి, స్వార్థం వదిలిపెట్టాలి. కుర్రో కుర్రో అమ్మ పలుకు, జగదాంబ పలుకు. కుర్రో పిల్ల పాపలు చల్లంగా ఉండాలి తల్లి. చెల్లమ్మ, ఓ అమ్మ, సంక్రాంతి వెళ్ళిపోతుంది. సావిట్లో బియ్యం చాట్లో వేయమ్మా. చాట్లో బియ్యం వేస్తుంది. కుర్రో కుర్రు సకల సౌభాగ్యరస్తు. కుర్రో